ఆల్రెడీ సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎండలైతే ఘోరంగా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 40 డిగ్రీస్ అయితే టచ్ అవుతుంది. ఏసీని కూడా బానే వాడాం చెప్పాలంటే. లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ 24/7 చాలా ఎక్కువ వాడాం. ఎంత వాడామో మాకే తెలియలేదు. ఎండ్ ఆఫ్ ది మంత్ పవర్ బిల్ రాగానే ఎందుకంటే ఓన్లీ మా స్టూడియో పవర్ బిల్ 5000 వచ్చింది. ఇప్పుడు వరకు మేము పే చేసిన బిల్లు అదే పీకెస్ట్ బిల్లు. బై ది వే మీ ఆఫీస్ది కానీ మీ ఇంటిది కానీ పీక్ సమ్మర్ పవర్ బిల్ ఎంతో కమెంట్ చేయండి. సో నాకు ఈ ప్రాబ్లం మీద ఒక వీడియో చేయాలనిపించింది. లైక్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఏసీ కానీ ఏదైనా హై లోడ్ అప్లికేషన్ ఎన్ని వాట్స్ ఆఫ్ లోడ్ తీసుకుంటుంది అండ్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ కరెంట్ కన్జ్యూమ్ చేస్తుందన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను. జనరల్గా మనం మల్టీమీటర్తో వోల్టేజ్ మెజర్ చేయొచ్చు అండ్ సిరీస్లో కనెక్ట్ చేసే లోడ్కి దాన్ని ఎన్ని యాంప్స్ కన్జ్యూమ్ చేస్తుందో అన్నది కూడా మనం మెజర్ చేయొచ్చు. ఆ రెండాటిని మల్టిఫికేషన్ చేస్తే అది ఎన్ని వాట్స్ తీసుకుంటుంది అన్నది కూడా క్యాలిక్యులేషన్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం ఒక డిజిటల్ పవర్ మీటర్ అయితే తయారు చేద్దాం. ఎలా ఉండాలంటే కాంపాక్ట్గా ఉండాలి, చూడడానికి అట్రాక్టివ్ డిజైన్ ఉండాలి అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే దాని లైవ్ డేటా అన్నది మన మొబైల్కి కూడా రావాలి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ESP32 మాడ్యూల్ అయితే కావాలి. 1.8 ఇంచ్ TFT డిస్ప్లే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్లో ఇంపార్టెంట్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ మాడ్యూల్తో మనం మన ఇంట్లో ఉన్న వోల్టేజ్ మెజర్ చేయొచ్చు. 230 వోల్ట్ వస్తుందా 250 వోల్ట్ వస్తుందా అన్నది మెజర్ చేయొచ్చు. అంతేకాదు దీనికి ఒక CT కాయిల్ అయితే ఉంటుంది. ఈ CT కాయిల్ త్రూ ఒక లోడ్ అన్నది ఎన్ని యాంప్స్ ఆఫ్ కరెంట్ అది కన్జ్యూమ్ చేస్తుంది అన్నది కూడా మెజర్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనం క్లాంప్ మీటర్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒక చిన్న వర్షన్ అనమాట, ఒక మాడ్యూల్ టైపు. AC 220 వోల్ట్ నుంచి DC 5 వోల్ట్కి రెగ్యులేటర్ మాడ్యూల్ అనమాట ఇది. ఈ అన్ని కాంపోనెంట్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ నేను ఈ 0 PCB మీద అయితే చేద్దాం అనుకుంటున్నాను. ESP32ని 0 PCB మీద ప్రాపర్గా మౌంట్ చేసి సాల్డరింగ్ అయితే చేస్తున్నాను. దాంతోపాటు 2 ఫీమేల్ హెడర్స్ని కూడా సాల్డరింగ్ అయితే చేశాను. ఈ ఫీమేల్ హెడర్స్ దగ్గర మన కాంపోనెంట్స్ అయితే కనెక్ట్ అవుతాయి. ఈ ఎంటైర్ సర్క్యూట్ని అయితే PCB మీద అయితే కంప్లీట్ చేస్తాను. మీకు సర్క్యూట్ డయాగ్రామ్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాను చూడండి. దీనికి తగ్గట్టు మీరు అయితే సర్క్యూట్ని అయితే ఫామ్ చేయాలి. సో ఫైనల్లీ కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు PCB బ్యాక్ సైడ్ చూడొచ్చు కనెక్షన్స్ ఎలా ఇచ్చాను. అండ్ ఇప్పుడు ఈ పవర్ మాడ్యూల్ అయితే దీని మీద యాడ్ చేయాలి. ఇది ఏంటంటే జస్ట్ AC వోల్టేజ్ నుంచి DC వోల్టేజ్ ESP కానీ మన సెన్సార్స్ని పవర్ అప్ చేయడానికి సింపుల్గా అవుట్పుట్ 5 వోల్ట్ పిన్ అన్నది ESP32 VINకి గ్రౌండ్ కేసే సరిపోతుంది. సింపుల్గా ఇప్పుడు ఈ సెన్సార్స్ని మన మెయిన్ PCBకి కనెక్ట్ చేయడానికి జంపర్స్ని అయితే రెడీ చేశాను. జస్ట్ ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేసేస్తే మొత్తం కనెక్ట్ అయిపోద్ది అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మాడ్యూల్లో ఈ 2 పిన్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ 2 పిన్స్కి మనం AC ఇన్పుట్ అయితే ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఈ మాడ్యూల్కి AC వోల్టేజ్ని మెజర్ చేసే క్యాపబిలిటీ ఉంది. మెజర్ చేయడానికి ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఈ వైర్స్కి మనం AC వోల్టేజ్ అయితే ఇస్తాం. అదే ఇక్కడ ఉన్న ఈ 2 వైర్స్ కూడా మనం AC ఇన్పుట్ అయితే ఇవ్వాలి, ఎందుకంటే మన మెయిన్ PCB ఆన్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఒక 3 పిన్ టాప్ అండ్ 3 పిన్ సాకెట్ అయితే తీసుకున్నాను. ఈ సాకెట్ మనం లోడ్ కోసం అయితే కనెక్ట్ చేయాలన్నమాట. ఒక 1 స్క్వేర్ అయితే వైర్ అయితే తీసుకున్నాను. ఒక 3 కలర్స్ వైర్ మనం మెయిన్ ఫేస్ న్యూట్రల్ ఎర్తింగ్ అయితే వాడతాం కదా, ఆ వైర్స్ తీసుకుని నేను సాకెట్కి అయితే కనెక్ట్ చేశాను. ఈ విధంగానే మీకు సాకెట్లో ఎలా కనెక్ట్ చేయాలో తెలుసు అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏం చేయాలంటే మన ఫేస్ వైర్ని అయితే ఈ CT కాయిల్ నుంచి లూప్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎన్ని యాంప్స్ డ్రా చేస్తుంది అన్నది మెజర్ చేయడానికి ఈ CT కాయిల్లోకి మనం ఫేస్ వైర్ని ఎప్పుడు లూప్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్ లూప్ చేస్తే వర్క్ అవ్వదు, ఓన్లీ ఫేస్ వైర్ మాత్రమే లూప్ చేయాలి, రెడ్ వైర్. ఆ రెడ్ వైర్స్ మొత్తం పెట్టుకెళ్ళి సాకెట్లో అయితే ఈ విధంగా కనెక్ట్ చేశాను. ఆల్సో మెయిన్ PCB రన్ అవ్వడానికి ఇన్పుట్ పవర్ కూడా మనం ఈ వైర్స్ని మెయిన్ వైర్స్కి అయితే కనెక్ట్ చేస్తాను సాకెట్ దగ్గర. మీరు వీడియోలో చూడొచ్చు హీట్ సింక్ ట్యూబ్ వేసుకుని మెయిన్ వైర్స్ని కూడా ఫేస్ న్యూట్రల్కి అయితే కనెక్ట్ చేశాను బిఫోర్ ది లోడ్ అనమాట. ఎంటైర్ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీకు సర్క్యూట్ డయాగ్రామ్ ప్రొవైడ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి ఇదంతా AC కరెంట్తో ఆడుతున్నారు కాబట్టి కొంచెం ప్రికాషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ESP32ని ప్రోగ్రామ్ చేద్దాం. ప్రోగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆల్సో ఈ ప్రోగ్రామ్ నేను AI టూల్స్ యూస్ చేసుకుని జనరేట్ చేశాను, క్లాడ్ కానీ కార్డెక్స్ కానీ. Get off your phone, can't sit at a green light. Look how that shine reflect like a ring light. This is my podium, talking to 3 mics. I'm not no Renner, have they the team winning. If I said it, you know that I'm in it. They tryna live on the corner, I bend it. Can't take those chances, ain't talking about bend it. When they too lazy, they talking like critics. Why you so mad? Go get a bag. I'm in the lab, I don't move the same. Off of the past, for back in my lane. I cannot sit in one place like a stain. Sharing that paper like ripping the page. I'm gonna be the last one to remain. Walk with the nearest, I'm spitting that flame. Hop out the cycle like it ain't a thing. Doing them hills, we running up. Hotel bar after the gig.
sipping, getting drunk. With a case, baby, we gonna dip. Was on bad in them apartments, started hitting the target, started flooding the market, started moving smarter until we rose about the garden. Stack it up till it can't fold, I just did 10 in a row, I just did 10 in a row, I just did 10, gotta go, Stack it up till it can't fold, I just did 10 in a row, I just did 10 in a row, I just did 10, gotta go. సో గైస్ మనం తయారు చేసిన ESP32 పవర్ మీటర్ అయితే ఇది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మీకు టెస్ట్ చేసి చూపెడతాను, అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఇది లోడ్ కరెక్ట్గా చూపెడుతుందా లేదన్నది ఒకసారి చూడండి. సో గైస్ ఇప్పుడు ఈ పవర్ మీటర్ని అయితే మనం టెస్ట్ చేద్దాం అనమాట. ఫైనల్ బిల్డ్ క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను మన సాకెట్లో అయితే ప్లగ్ చేస్తున్నాను అండ్ ఇది ఆన్ అవుతుంది, మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ ఇమీడియట్ డేటా అయితే వస్తుంది అనమాట. కరెంట్లీ వోల్టేజ్ మన సాకెట్ నుంచి వచ్చే వోల్టేజ్ 213 వోల్ట్ అయితే చూపెడుతుంది. అండ్ ఎటువంటి లోడ్ లేదు కాబట్టి కరెంట్ అండ్ పవర్ ఎటువంటి కన్జంప్షన్ అయితే చూపెడతలేదు. కావాలంటే ఈ పవర్ మీటర్ని మనం వెబ్ సర్వర్ కనెక్ట్ చేసుకుని లైవ్ డేటా మొబైల్లో కూడా చూడొచ్చు. ఇక చూడొచ్చు వైఫై ఆన్ చేస్తే మనకి పవర్ మీటర్ని ఒక డివైస్ అయితే చూపెట్టింది. జస్ట్ సింపుల్గా దానికి పేర్ అయిపోతాను. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి దాని ఐపీ అడ్రస్ ఎంటర్ చేయగానే మనం దాని డాష్బోర్డ్కి అయితే వచ్చాం చూడొచ్చు. ఇక్కడ నుంచి లైవ్ డేటా అయితే వస్తుంది అనమాట. కరెంట్లీ నా దగ్గర హెవీ లోడ్ ఏదైనా ఉందంటే ఈ హాట్ ఎయిర్ గన్ అయితే ఉంది. అరౌండ్ దీనిపైన 2000 వాట్స్ అయితే మెన్షన్ చేశారు. చూద్దాం రియల్ టైంలో ఇది 2000 వాట్స్ తీసుకుంటుందా ఇంకా ఎక్కువ తీసుకుంటుందా అన్నది. దీని సాకెట్లో ఈ బ్లోవర్ ప్లగ్ని అయితే ఇన్సర్ట్ చేశాను అండ్ మీకు రియల్ టైం డేటా కూడా చూపెడతాను. జస్ట్ ఇప్పుడు దీన్ని టర్న్ ఆన్ చేస్తున్నాను చూడండి. దీని పీక్ కరెంట్ వచ్చి అరౌండ్ 6.1 యాంపీయర్స్ తీసుకుంటుంది అనమాట. అండ్ వాటేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఫుల్ మోడ్లో రన్ అవుతుంది. అరౌండ్ 1200 వాట్స్ అయితే తీసుకుంటుంది. అండ్ ఇక్కడ డిస్ప్లేలో కూడా సేమ్ యూనిట్స్ అయితే చూపెడుతుంది నాకు తెలిసి. అండ్ ఒకసారి లైవ్లో టర్న్ ఆఫ్ చేస్తాను చూడండి. వెంటనే మనకి లోడ్ అన్నది డిటెక్ట్ చేయదు చూడొచ్చు, తగ్గిపోయింది. అండ్ పవర్ వచ్చి 0 వచ్చింది చూడొచ్చు, యాంపియర్ కూడా. ఆన్ చేస్తే మనకి వెంటనే పెరుగుతుంది. బట్ వీళ్ళు మెన్షన్ చేసినట్టయితే 2000 వాట్స్ అయితే లోడ్ అయితే తీసుకుంటలేదు. అరౌండ్ 1200 వాట్స్ పీక్ అయితే తీసుకుంటుంది. ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే నా దగ్గర ఇంకొక లోడ్ అయితే ఉంది. ఇది ఒక 9 వాట్స్ ఎల్ఈడి బల్బు. ఈ ఎల్ఈడి బల్బును కూడా కనెక్ట్ చేసి చూద్దాం. అసలు ఎల్ఈడిని అయితే ఆన్ చేశాను, చూద్దాం అసలు ఇప్పుడు ఎల్ఈడి రియల్ టైంలో ఎంత వాట్స్ తీసుకుంటుంది అన్నది. ఇది 9 వాట్స్ ఎల్ఈడి బల్బ్ అనమాట. టాలరెన్స్తో కలిపి అరౌండ్ 8.6 8.8 వాట్స్ అయితే తీసుకుంటుంది. అండ్ 0.4 తీసుకుంటుంది అనమాట యాంపియర్ అన్నది. అండ్ ఇది కరెక్ట్గా చూపెడుతుంది అనుకుంటున్నాను ప్రాక్టికల్గానే. ఈ సెన్సార్ ఇచ్చే డేటా కాకుండా మన మల్టీమీటర్స్ కూడా యాక్యురేట్గా ఉంటాయి కదా, మల్టీమీటర్తో కూడా సేమ్ అవుట్పుట్ వస్తుందో లేదు చూద్దాం. యాక్చువల్లీ ఇదే డేటా మనం మల్టీమీటర్తో కూడా ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని వోల్ట్స్ వస్తుందో చూపెడతాను. నేను డైరెక్ట్ మనం మెయిన్ ప్లగ్స్కి అయితే దీన్ని పెడుతున్నాను అనమాట. అరౌండ్ 208 209 అయితే వస్తుంది అనమాట. అండ్ మనం తయారు చేసిన మీటర్ వచ్చి అరౌండ్ 2010 అయితే డిటెక్ట్ చేస్తుంది. జస్ట్ 1 వోల్ట్ అటు ఇటు టాలరెన్స్ అయితే ఉందన్నమాట, మీకు పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో లోడ్ని అయితే మనం సిరీస్లో మల్టీమీటర్కి అయితే కనెక్ట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తున్నాను. అరౌండ్ చూడొచ్చు 36 మిల్లీ యాంప్స్ అయితే తీసుకుంటుంది, 40 అయితే తీసుకుంటుంది కాన్స్టెంట్గాని. అండ్ మనం తయారు చేసిన డివైస్ ఎంత తీసుకుంటుందో చూద్దాం. మనం తయారు చేసిన డివైస్ అండ్ మల్టీమీటర్ అయితే యాక్యురేట్గా ఉంది. జస్ట్ 0.1 అన్నది టాలరెన్స్ అటు ఇటు ఉంది, బట్ నో ప్రాబ్లం, ఆల్మోస్ట్ యాక్యురసీ అయితే ఉంది. సో గైస్ ఇప్పుడు నా రూమ్లో ఉన్న ఈ 1.5 టన్ సామ్సంగ్ ఏసీని అయితే టర్న్ ఆన్ చేశాను. ఇది మీరు చూసుకోవచ్చు 5 స్టార్ రేటెడ్ ఏసీ అనమాట. అండ్ ఇప్పుడు నేను దీని టెంపరేచర్ అన్నది ఫుల్ 16 డిగ్రీస్లో పెట్టి ఫ్యాన్ స్పీడ్ అన్నది మొత్తం టాప్ స్పీడ్ అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు మన పవర్ మీటర్ని అయితే నేను దీని సాకెట్కి అయితే కనెక్ట్ చేశాను, మీరు వీడియోలో చూడొచ్చు. దీని అవుట్పుట్స్ అయితే మీరు చూడండి. కరెంట్లీ వోల్టేజ్ వచ్చి 322 అయితే ఉంది. 220 నుంచి 225 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది. ఆల్సో ఈ 1.5 టన్ ఏసీ 16 డిగ్రీస్లో రన్ చేస్తే 8.7 యాంప్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. అండ్ పవర్ వచ్చి అరౌండ్ 1930 వాట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది ఏసీ అన్నది కరెంట్లీ. అండ్ దాని కిందే మనకి యూనిట్స్ కౌంట్ కూడా వస్తుంది, మీరు వీడియోలో చూడొచ్చు. అరౌండ్ 0.5 యూనిట్ అయితే ఖర్చు అయింది ఇప్పటికి. నేను ఏసీని వేసి అరౌండ్ ఒక 30 మినిట్స్ 20 మినిట్స్ అవుతుంది ఇప్పటికి. ఆల్సో నేను చెప్పాను కదా మన వెబ్ పేజ్లో కూడా అప్డేట్ అవుతుందని. సేమ్ వాల్యూస్ మన వెబ్ పేజ్లో కూడా అప్డేట్ అవుతున్నాయి. వెబ్ పేజ్లో అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ చూపడుద్ది. 50 హెచ్ కరెంట్ అయితే వస్తుంది ఇండియాలో, మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇంకొకటి పవర్ ఫ్యాక్టర్ 1% అయితే ఎఫిషియన్సీతో రన్ అవుతుంది. 100% ఎఫిషియన్సీ అనమాట అది. సో గైస్ ఒక 30-40 మినిట్స్ అయితే యూజ్ చేశాను అనమాట. జస్ట్ ఇందాక నేనైతే దీని టెంపరేచర్ అయితే మార్చాను. మీరు ఇందాక 16లో ఉన్నప్పుడు చూసారు కదా, ఇప్పుడు 24 డిగ్రీస్ అయితే పెట్టాను. బ్లోవర్ స్పీడ్ అయితే సేమ్ ఉంది. అండ్ కరెంట్ గురించి చూసుకున్నట్టయితే లైక్ అరౌండ్ 24 టెంపరేచర్లో 3.4 యాంప్స్ అయితే ఇప్పుడు కన్జ్యూమ్ చేస్తుంది. పవర్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ 730 వాట్స్ మీద రన్ అవుతుంది.
ఇది తయారు చేసినప్పటి నుంచి నేను వేరియస్ డివైజెస్ మీద కనెక్ట్ చేసి ఏసీని పెట్టిన తర్వాత నుంచి అరౌండ్ 1.2 యూనిట్ అయితే పవర్ అయితే తీసుకుందనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ స్టేబుల్ వోల్టేజ్ ఏదైతే ఈ 24 డిగ్రీస్ మనం స్టేబుల్గా మనం ఇంట్లో యూజ్ చేస్తాం అనమాట. సమ్మర్లో మోస్ట్ ఏసీ బ్రాండ్స్ అన్నీ 22-24 టెంపరేచర్ని అయితే రికమెండ్ చేస్తారు, ఎందుకంటే ఆప్టిమైజ్ పవర్ బిల్ వస్తుందని. నేను కూడా ఇప్పుడు ఏం చేస్తానంటే 24 డిగ్రీస్లో పెట్టి ఈ 700 యూనిట్స్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం అనమాట. ఒక 1 అవర్ రన్ చేస్తాను. 1 అవర్లో లైక్ ఎంత యూనిట్స్ అయితే తీసుకుంటే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు యాజ్ పర్ అవర్ క్యాలిక్యులేషన్ ఈ డివైస్ కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవడం ఎలా అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఏసీ అన్నదే 730 వాట్స్ మీద అయితే రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యూనిట్స్ని అయితే రీసెట్ చేస్తాను. ఒక 1 అవర్ యూజ్ చేసిన తర్వాత 700 వాట్స్ మీద మనకు వచ్చి యూనిట్ కన్జ్యూమేషన్ వచ్చి 0.7 యూనిట్ అయితే కన్జ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఆ యూనిట్ కనుక కరెక్ట్గా వచ్చిందంటే ఈ డివైస్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నట్టే. ఇప్పుడు ఏం చేస్తానంటే యూనిట్స్ని అయితే రీసెట్ చేస్తాను. కిలో వాట్ అవర్ దాన్ని రీసెట్ చేద్దాం. రీసెట్ యూనిట్స్ ఓకే యా నేనైతే రీసెర్చ్ చేశాను. మన డివైస్లో కూడా అప్డేట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 3:08 అయింది. ఒక 1 అవర్ రన్ చేద్దాం. 1 అవర్లో ఎన్ని యూనిట్స్ ఖర్చు అవుతుందో చూద్దాం. 1 hour later. సో టైం అయితే చూడండి ఎగ్జాక్ట్లీ 4:08 అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే యూస్ చేశాను. సేమ్ టెంపరేచర్లో అయితే ఉంది. అండ్ ఒకసారి అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. యూనిట్స్ వచ్చి అరౌండ్ 0.6 అయితే తీసుకుందనమాట. అండ్ ఇప్పుడు వచ్చి పవర్ డ్రాగ్ వచ్చి అరౌండ్ 550 వాట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఇందాకటికి ఇప్పటికి మారింది, ఎందుకంటే రూమ్ టెంపరేచర్ కూడా డిక్రీజ్ అయింది కాబట్టి లైక్ కంప్రెసర్ అన్నది తగ్గిస్తుంది అనమాట. వెబ్ పేజ్లో కూడా పూర్తిగా అప్డేట్ అయిపోయింది. మనం క్యాలిక్యులేట్ చేసినట్టే అరౌండ్ 700 వాట్స్ని ఒక 1 అవర్ యూస్ చేస్తే 0.7 యూనిట్ అయితే ఖర్చు రావాలి. సేమ్ అక్కడ ఇంచుమించు వాల్యూస్ అయితే వస్తాయి అనమాట. సో అరౌండ్ ఈ 500 వాట్స్ లోడ్ని ఒక 10 అవర్స్ యూస్ చేస్తాం అనుకోండి, 5 యూనిట్స్ అయితే మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అయితే వస్తుంది. దీన్ని ఆల్మోస్ట్ నేను 1 వీక్ అయితే ఆన్ చేసి ఉండొచ్చాను. 1 వీక్లో ఒకసారి కూడా దీని పవర్ అయితే ఆఫ్ చేయలేదు నేను. దీన్ని కంటిన్యూగా నా ఏసీకి అయితే కనెక్ట్ చేసి ఆ 1 వీక్లో ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేసింది అన్నది క్యాలిక్యులేట్ చేశాను అనమాట. నమ్ముతారా నమ్మరో 1 వీక్కి నా ఏసీ అన్నది అరౌండ్ 50 యూనిట్స్ అయితే కన్జ్యూమ్ చేసింది. ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కానీ ఎటువంటి మాడ్యూల్ పోవడం లాంటి ఇష్యూస్ అయితే ఏం రాలేదు. ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. బై ది వే సర్క్యూట్ డయాగ్రామ్ మీకు ప్రొవైడ్ చేశాను. కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. గెటప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ పవర్ మీటర్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న డివైజెస్ తయారు చేసుకుని మన ఇంట్లో ఉన్న ఒక్కొక్క అప్లికేషన్ ఎన్ని వాట్స్ ఆఫ్ లోడ్ కన్జ్యూమ్ చేస్తుంది, ఇవి పర్ వీక్కో పర్ డేకో ఎన్ని యూనిట్స్ ఆఫ్ కరెంట్ కన్జ్యూమ్ చేస్తుంది అన్నది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు ఇదే వీడియోలో నేను మల్టీమీటర్ని యూస్ చేసుకుని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చెప్పాను. సో గైస్ ఫైనల్లీ మీకు ఈ పవర్ మీటర్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని ఇంకెవరైనా లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బై బై.